హిందీ నటి విద్యా బాలన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. 2005లో పరిణిత చిత్రంతో తెరంగేట్రం చేసిన విద్య ఆ తర్వాత లగీ రహో మున్నాభాయ్తో ప్రేక్షకుల్లో గుర్తింపు పొందింది. ఆ తర్వాత పా, ఇష్కియా, నో వన్ కిల్డ్ జెసికా వంటి సినిమాలతో మరింత చేరువైంది. ఇక 2011లో వచ్చిన ది డర్టీ పిక్చర్ మూవీలో సిల్క్ స్మిత పాత్రలో నటించి ఆడియన్స్ ని మాత్రమే కాకుండా విమర్శకులను సైతం మెప్పించింది. అంతేకాకుండా ఫిల్మ్ ఫేర్ నేషనల్ అవార్డులతో సహా అనేక పురస్కారాలు గెలుచుకుంది. అంతేకాకుండా బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు మరియు ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాలతో నటించింది. ఆ బయోపిక్స్ లో విద్యా బాలన్ ఎన్టీఆర్ సతీమణి బసవ తారకం పాత్రలో జీవించేశారు అని చెప్పొచ్చు. ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించకపోయినప్పటికీ తెలుగు వారికి ఎప్పుడు గుర్తుండిపోయేలా మనసులు గెలుచుకున్నారు. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్న విద్య తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె కెరీర్ తొలినాళ్లలోని చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. మోహన్ లాల్ తో సినిమా మధ్యలో ఆగిపోవడంతో రాత్రే తనను 9 ప్రాజెక్టులలో తీసేశారని వెల్లడించారు. ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా పడిందని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. మోహన్ లాల్ తో కలిసి చక్రం అనే సినిమాకు సంతకం చేశాను. అది కొన్ని రోజులు షూటింగ్ కూడా జరిగింది. అయితే అనూహ్యంగా ఆ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ఆ సినిమా ఆగిపోవడానికి నేనే కారణమని ప్రచారం జరిగింది. నన్ను ఐరన్ లెగ్ అని పేర్కొంటూ రాత్రికి రాత్రే నేను సంతకం చేసిన 9 దక్షిణాది ప్రాజెక్టుల నుంచి తొలగించారని తెలిపారు. కానీ ఆ సినిమా ఆగిపోవడానికి కారణం తాను కాదని స్పష్టం చేశారు. దీంతో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.